యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా, ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. దేవుని దర్శన వశుడనైన నన్ను ఇశ్రాయేలీల దేశములోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటిదొకటి నాకగుపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా, ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను. ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనస్సులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటినన్నిటినీ ఇశ్రాయేలీలకు తెలియజేయము. నేను చూడగా నలుదిశలా మందిరము చుట్టూ ప్రాకారముండెను. మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్రయుండెను. ప్రతి మూర మూరెడు బెత్తెడు నిడివి గలది. ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని ఎత్తును బారన్నర తేలెను. అతడు తూర్పు తట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదికెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను. మరియు కావలి గది నిడివియు వెడల్పును బారన్నర. కావలి గదులకు మధ్య 5 మూరల ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకును బారన్నర ఎడము. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను. గుమ్మపు ద్వారము కొలువగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు 3 అటు 3 ఉండెను. 3 గదులకు కొలత ఒకటే. మరియు 2 ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒకటే. ఆయా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు 10 మూరలను నిడివి 13 మూరలను తేలెను. కావలి గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను. ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను. గదులైతే ఇరుప్రక్కలను 6 మూరల ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలువగా 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిండ్ల మధ్య గోడను అదే కొలత. 60 మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయటి గుమ్మము నొద్ద నుండి లోపటి గుమ్మపు ద్వారము వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడియుండెను. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకుని రాగా, అచ్చట గదులును చప్టాయు కనబడెను. చప్టా మీద 30 చిన్న గదులు ఏర్పడియుండెను. ఈ చప్టా గుమ్మముల వరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చప్టా ఆయెను. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణము వరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను 100 మూరలాయెను. మరియు ఉత్తరపు వైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న 3 కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను. అనగా నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు కనబడెను. వాటి కిటికీలును వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడెను. మరియు ఎక్కుటకై 7 మెట్లుండెను. ఎదుట నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను.
ఉత్తర ద్వారమునకెదురుగా ఒకటియు, తూర్పు ద్వారమునకెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు 2 గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా 100 మూరల ఎడము కనబడెను. అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మమొకటి కనబడెను. దాని స్తంభములను మధ్య గోడలను కొలువగా అదే కొలత కనబడెను. మరియు వాటికున్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. ఎక్కుటకు 7 మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను. లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మమొకటి ఉండెను. దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలువగా 100 మూరలాయెను. అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొని పోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను. దాని కొలత అదే. మరియు దాని కావలి గదులను, స్తంభములను, మధ్య గోడలను పై చెప్పిన కొలతకు సరిపడెను. దానికిని దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. చుట్టూ మధ్య గోడల నిడివి 25 మూరలు, వెడల్పు 5 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. తూర్పు తట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొని పోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పై చెప్పిన కొలత తేలెను. దాని కావలి గదులకును, స్తంభములకును, మధ్య గోడలకును కొలత అదే. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొని పోయి దాని కొలువగా అదే కొలతయాయెను. దాని కావలి గదులకును, స్తంభములకును, దాని మధ్య గోడలకును అదే కొలత. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. దాని స్తంభములు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలిగల గదియుండెను. అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు. మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల 2 బల్లలుంచబడెను. వీటి మీద దహనబలి పశువులను, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును. గుమ్మము యొక్క వాకిలి దగ్గర ఉత్తర దిక్కున మెట్లు ఎక్కు చోటున ఇరుప్రక్కల 2 బల్లలుండెను. అనగా గుమ్మపు 2 ప్రక్కల 4 బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడియుండెను. దహనబలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించు ఉపకరణములుంచదగిన 8 బల్లలు ఈ తట్టు 4 ఆ తట్టు 4 మెట్ల దగ్గరనుండెను. అవి 1.5 మూరెడున్నర నిడివియు 1.5 మూరెడున్నర వెడల్పును 1 మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడియుండెను. చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడియుండెను. అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుదురు. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు, తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు 2 గదులుండెను. అప్పుడతడు నాతో ఇట్లనెను, దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలివారగు యాజకులది. ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతి వారై
సేవ చేయుటకు యెహోవా సన్నిధికి వచ్చువారు. అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును 100 మూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను. అతడు మందిరము యొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్క దాని కొలువగా అది ఇరుప్రక్కల 5 మూరలుండెను. గుమ్మము ఇరుప్రక్కల 3 మూరల వెడల్పు. మంటపమునకు నిడివి 20 మూరలు. ఎక్కుటకై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు 11 మూరలు. స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను. యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము. తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయెను. ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు 10 మూరలు. తలుపు ఇరుప్రక్కల 5 మూరలు. దాని నిడివిని కొలవగా 40 మూరలు. దాని వెడల్పు 20 మూరలు. అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా 2 మూరలాయెను. వాకిలి 6 మూరలు, వెడల్పు 7 మూరలు. ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా 20 మూరలను. ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు 20 మూరలు నాయెను. తరువాత అతడు మందిరపు గోడను కొలువగా 6 మూరలాయెను. మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా 4 మూరలాయెను. ఈ మేడ గదులు 3 అంతస్తులు గలవి. ఈలాగున 30 గదులుండెను. ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసియుండెను. ఇవి మందిరపు గోడను ఆనుకొనియున్నట్టుండి ఆనుకొనకయుండెను. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పగుచుండెను. గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. కీర్తనల గ్రంథం 135వ కీర్తన. యెహోవా, నీ నామము నిత్యము నిలుచును. యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక యుంచువారందరును వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహారోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను సన్నుతించుడి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించున్నప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రియులారా, మీ 2వ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న
ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులునైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనక మీరు నీతి విరోధుల తప్పుడు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్.